ఒక వృద్ధ పండితుడికి కంటి చూపు మందగించింది. అలాగే కాళ్ళు చేతులు కూడా చచ్చుబడ్డాయి. దానికి తోడు చర్మవ్యాధి కూడా సోకింది పాపం. అంత బాధలోనూ అతను నిత్యం దైవనామస్మరణ మాత్రం మానకుండా నిత్యం దైవనామస్మరణ చేసేవాడు. అల్లాహు కృతజ్ఞతలు తెలియచేసేవారు. ఒకసారి ఆయనను పరామర్శించేందుకు వచ్చిన అతని మిత్రుడు, ఇంత జబ్బు చేసి మంచానికే పరిమితమయ్యావు, అల్లాహు నీకేమిచ్చాడని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ పండితుడు, దేవుడు నాకు జన్మనిచ్చాడు, మాట్లాడేందుకు నాలుకను ఇచ్చాడు, కృతజ్ఞతలు తెలిపేందుకు హృదయం ఇచ్చాడు, అన్ని రోగాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తట్టుకునే శక్తి సహనాలను ఇచ్చాడు అని బదులిచ్చేసరికి అతడు ఆశ్చర్యంగా చూశాడు. సిరి సంపదలు ఇస్తేనే అల్లాహుకు కృతజ్ఞతలు తెలపాలన్నది చాలామంది అపోహ. దైవ కారుణ్యానికి డబ్బే కొలమానం కాదు కదా. చూడటానికి కళ్ళు, మాట్లాడటానికి నాలుక, నడవటానికి కాళ్ళు, పనులు చేయటానికి చేతులు, ఇన్ని అల్లాహు వరప్రసాదాలే. అవి లేని వారిని చూసి కనువిప్పు పొందాలి. మనకు అల్లాహు ప్రసాదించిన వాటికి కృతజ్ఞతలు తెలపాలంటే జీవితకాలం సరిపోదు. మన ఆయువుకు, మనం పీల్చే ప్రాణవాయువుకు ఎంత వెలకట్టాలి. పైసా ఖర్చు లేకుండానే శరీర అవయవాలన్నీ తమ పని తాము చేసుకుంటున్నాయి. వాటన్నిటినీ లెక్కబెట్టి చెల్లించగలమా? అందువల్లే కానీ మీరు చాలా తక్కువగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆ వృద్ధ పండితుడు తన మిత్రుడికి సమాధానం ఇచ్చాడు. నిజమేనండి, నేను మొన్న ఒకసారి గుడికి వెళ్ళాను. అక్కడైతే అసలు నా మనసు చెల్లించిపోయింది. ఎందుకని అని చెప్పేసి అంటారా, అక్కడ స్వామివారి కళ్యాణం అవ్వగానే అందరికీ అన్నదానం చేస్తున్నారు, అందరూ భోజనాలు చేస్తున్నారు. అయితే విచిత్రంగా నా కంటపడిన ఒక దృశ్యం ఏమిటంటే, ఒక అతను చాలా హుందాగా, డిగ్నిటీగా, పెద్ద జాబ్ చేసే అతనిలాగా ఉన్నాడు. అతను కూడా అందరితో పాటు ప్లేట్ పట్టుకొని భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎడమ చేతితో ప్లేట్ పట్టుకున్నాడు. ఏంటబ్బా అని పరిశీలించి చూశాను. అప్పుడు అతనికి కుడి చేతికి హ్యాండిక్యాప్. తను ఎడం చేతితోనే తినటం, ఎడం చేతితోటి ప్లేట్లో భోజనం వడ్డించుకోవటం, ఆ రెండు కాళ్ళ మీద ప్లేట్ పెట్టుకొని అతను అలా భోజనం చేస్తూ ఉంటే నా హృదయం అయితే చెలించిపోయింది. స్వామి, అన్నీ ఇచ్చినా నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?